1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఏపీకి సంపద సృష్టించే ఒక అద్భుతం. సముద్రం మీద ఆధారపడి జీవించే లక్షలాది మత్స్యకారుల కోసం వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లపై కుట్రలు మొదలుపెట్టింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మత్స్యకారులకు మేలు జరిగే ఒక్క పని కూడా చేయలేదు. పైగా ప్రభుత్వానికి ప్రజలకు ఆదాయాన్ని సమకూర్చిపెట్టే ప్రతి దాన్ని ప్రైవేటీకరించడం చంద్రబాబు నైజం. అలాగే ఫిషింగ్ హార్బర్లను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి కుట్రలు చేస్తున్నారు. జువ్వలదిన్న హార్బర్లో 29 ఎకరాల స్థలాన్ని ఒక ప్రైవేటు డిఫెన్స్ సంస్థకు ఇస్తున్నారు. దీనికి మంత్రి నారా లోకేష్ స్వయంగా శంకుస్థాపన చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జువ్వలదిన్న మత్స్యకారులు ఉద్యమిస్తున్నారు. వారికి అండగా నిలిచేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ జువ్వలదిన్నెలో పర్యటించబోతున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మత్స్యకారుల పురోభివృద్ధి కోసం తప్పించారు. వారి కోసం ఫిషింగ్ హార్బర్లు నిర్మించారు. అయితే ఇప్పటి ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ మాత్రం ఆ హార్బర్ను ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమయ్యారు. హార్బర్లోని స్థలంలో 29 ఎకరాలు సాగర్ డిఫెన్స్ సంస్థకు ఇచ్చారు. ఆ సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు నారా లోకేష్. ప్రభుత్వ నిర్ణయంతో ఆగ్రహంగా ఉన్న మత్స్యకారులు శిలాఫలకాన్ని ఏమైనా చేస్తారేమోనన్న భయంతో దానికి పోలీసులను కాపలా పెట్టారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల మెరుగైన జీవన విధానం కోసం ఒక ఫిషింగ్ హార్బర్ని నిర్మిస్తే మరో ముఖ్యమంత్రి తనడైనటువంటి నారా లోకేష్ ఈ మత్స్యకారుల ఆస్తి అయినటువంటి హార్బర్ను ప్రైవేటు పరం చేయడానికి కూడా అడుగులు ముందుకేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ జువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేటు పరం చేయడానికి అంటే 76 ఎకరాలు కలిగిన విస్తీర్ణం కలిగినటువంటి ఈ జువ్వలదిన్నె హార్బర్లో దాదాపు 30 ఎకరాలు అంటే 29.58 ఎకర్స్ని ఇటు సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఓ ప్రైవేటు సంస్థకు ఇస్తూ కూడా స్వయంగా మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసి కూడా ఇటు మత్స్యకారుల ఆస్తిని ప్రైవేటు పరం చేసేటువంటి ఒక స్టెప్స్ను కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ హార్బర్లో ఉండేటువంటి హార్బర్ను కూడా మొత్తం మనం విజువల్స్లో చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే శంకుస్థాపన చేసినటువంటి శిలా ఫలకాన్ని కూడా చాలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అయితే నెల్లూరు జిల్లా దువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనేటువంటి సంస్థను తీసుకొస్తున్నాం. దేశంలోనే మొదటి అటానమస్ మారిటైమ్ ఫిష్ యార్డ్గా ఇది ఉండబోతుంది. మరియు సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్స్ను కూడా ఇక్కడ నెలకొల్పుతాం. ఈ ఏర్పాటుతో దాదాపు 45 కోట్లతో ఇక్కడ పెట్టుబడులు రాబోతున్నాయి. దాదాపు 700 మందికి పైగా మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది అని చెప్పి కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులతో సహా మంత్రి నారా లోకేష్ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇటు కబుర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకెక్కడ ప్రదేశం లేనట్టు అదేవిధంగా ప్రాంతం లేనట్టు హార్బర్లో ఇలాంటి కట్టడాలకి ఏ విధంగా అనుమతి ఇస్తారు అని చెప్పి కూడా మత్స్యకారులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతము హార్బరు ఏదైతే 76.86 ఎకరాల్లో ఆల్రెడీ నిర్మాణంలో దాదాపు 90% పనులు పూర్తయి అందుబాటులోకి రావడమే తరువాయి అనేటువంటి తరుణంలో దీన్ని ప్రైవేటు పరం చేస్తే తమకి ఒరిగేది కాదు కదా. కనీసం ఇక్కడ సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఆ డిఫెన్స్ సంబంధించినటువంటి సమస్యను తీసుకొని వస్తే తమకు ఆంక్షల పేరుతో తమని లోపలికే రానియకుండా ఇక్కడ వేట కొనసాగింపుకు అవకాశమే లేకుండా చేస్తారని చెప్పి కూడా మత్స్యకారులు ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హార్బర్లో కనిపిస్తున్నటువంటి శిలాఫలకానికి పక్కన ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని కూడా ప్రస్తుతం ఈ ప్రైవేటు ఇంజనీరింగ్ సంస్థకు సాగర్ డిఫెన్స్ అనేటువంటి సంస్థకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ శిలాఫలకం వేసిన నాటి నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు భద్రత అయితే కల్పిస్తున్నారు. మత్స్యకారుల్లో ఏ రోజు నుంచి అయితే అంటే వారికి తెలియదు ఇక్కడ ప్రైవేటు పరం చేయబోతున్నారు. ఇక్కడ వస్తున్నది ఒక ప్రైవేట్ సంస్థ తమ మత్స్యకారులకి జీవనావకాశం కోసమో లేదా ఉపాధి పెంపు కోసమో చేస్తున్నటువంటి సమస్య కాదు. ఇది ఖచ్చితంగా ఇది ఒక కుట్ర. అదేవిధంగా దీన్ని ప్రైవేటు పరం చేయడానికి చేస్తున్నటువంటి స్టెప్స్ అని మత్స్యకారులు ఏ రోజైతే వాళ్ళకు మెలకు వచ్చిందో ఆనాటి నుండి కూడా ఈ శిలాఫలకానికి పూర్తి స్థాయిలో పోలీసు భద్రతను పెంపొందించి అక్కడ ఉండేటువంటి శిలాఫలకం లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి భవనాన్ని మనం ఒకసారి చూడొచ్చు. ఇది ఏదైతే హార్బర్కి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ యూజ్డ్ భవనంగా కూడా చెప్పాలి. ఒక చిన్న రూమ్ని ఇటు పోలీస్ స్టేషన్గా కూడా మార్చేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున భద్రతను కల్పిస్తూ ఈ శిలాఫలకం మీద ఎవరు కూడా దీనిపైన దాడి చేయడానికి వీలు లేకుండా ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. దాదాపు 164 గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారులందరూ కూడా సమావేశాలు సమీక్షలు నిర్వహించుకొని
తీసుకొని మరి మాకు ఆ సాగర్ డిఫెన్స్ అనేటువంటి ప్రైవేట్ సంస్థ మాకొద్దు, మాకు అది వస్తే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇక్కడ ఆంక్షలు విధించి తమ వేటకు వెళ్ళేటువంటి జీవనోపాధిని కోల్పోతాము అని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా, ఇటు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా వాళ్ళను మేనేజ్ చేసేటువంటి పరిస్థితుల్లో అధికారులు ఉన్నారే తప్ప ఈ సాగర్ డిఫెన్స్ అనేటువంటి ప్రైవేటు సంస్థని ఇక్కడ రానివ్వబోము, ఇటు హార్బర్కి సంబంధించి ఇంకా బయట ప్రాంతంలో ఉండేటువంటి ప్రభుత్వ భూముల్లో దాన్ని నెలకొల్పుతాము అనేటువంటి హామీ అధికారులు ఇవ్వలేకపోతున్నారు అంటే ఇక్కడే అర్థమవుతుంది తమ స్వలాభం కోసం ఒక ప్రైవేటు కంపెనీని ఇక్కడికి తీసుకొని వచ్చి మత్స్యకారుల జీవితాల్లో ఇటు మజ్జిగ చుక్కలు చల్లేటువంటి పరిస్థితి, అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ జీవనాల్లో నీళ్లు చల్లేటువంటి ప్రయత్నాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందుకు వ్యతిరేకంగా ఇప్పటికే పెద్ద ఎత్తున మత్స్యకారులు గలం విప్పడం ప్రారంభమైంది. ఇటు పోలీసుల భద్రత కూడా ఒకవైపు పెంపొందుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా తమ సమస్యను ఖచ్చితంగా తమ కోసం ఆలోచన చేసేటువంటి నాయకుడు, ఇటు హార్బర్ని, ఫిషింగ్ హార్బర్ జువల్దిని తమ కోసం తీసుకొని వచ్చి తమకు అంకితం ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తామని చెప్పి కూడా పెద్ద ఎత్తున మత్స్యకారులు జగన్మోహన్ రెడ్డిని కోరడం జరిగింది. అయితే వారి కోసం జగన్మోహన్ రెడ్డి కూడా జువ్వలదిన్నకి విచ్చేయబోతున్నారు. రేపు జువ్వలదిన్న వేదికగా కూడా మత్స్యకారుల సమస్యలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో ముఖాముఖి సమావేశం అనంతరం గలం విప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులను అడ్రస్ చేస్తూ ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుంది అనేటువంటి హామీ కూడా ఇవ్వనున్నట్లు మనకున్నటువంటి సమాచారం. పుదుచ్చేరి నుంచి వస్తున్న మెకనైజ్డ్ బోట్స్ నెల్లూరు జిల్లా మత్స్యకారుల చేప వేట మీద పదే పదే దెబ్బ కొడుతున్నాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే మర పడవల వల్ల తమ వేట దెబ్బతింటోందని ఇక్కడి మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వచ్చిన 4 పుదుచ్చేరి పడవలను పట్టి ఇక్కడే నిలిపివేశారు. అయితే నారా లోకేష్ వచ్చి వెళ్లిన వెంటనే ఆ పడవలను వదిలివేశారు. దీని వెనుక టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు ఉండటంతో మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మత్స్యకారుల ఆస్తి అయినటువంటి ఈ జువ్వలదిన్న హార్బర్ను ప్రైవేటు పరం చేస్తూనే మరోసారి తమ స్వలాభం కోసం ఏదైతే ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు నిర్బంధించి ఉంచినటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి 4 బోట్లను కూడా స్వయంగా మంత్రి నారా లోకేష్ పర్యటన అనంతరమే ఆయన ఆదేశాలతోనే ఇక్కడి నుంచి కూడా మాయమైపోయినటువంటి ఘటన కూడా ఇటు ఈ మత్స్యకార గ్రామాల్లో తీవ్రమైనటువంటి ఆందోళన, ఉద్రిక్తత ఒక సమస్యగా ఏర్పడినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రైవేటీకరణ అంశాన్ని ఇంతసేపు చూసాం, అయితే ఆ ప్రైవేటీకరణ కోసం శిలాఫలకం వేస్తున్నాను అంటూ ప్రోగ్రాం ఖరారు చేసుకొని ఇక్కడికి వస్తున్నటువంటి నారా లోకేష్ మంత్రి కార్యక్రమం ఉందని చెప్పి కూడా ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున హడావుడి సృష్టించారు. 6 నెలలకు ముందే ఇటు ఆంధ్ర వాటర్స్లోకి ప్రవేశించి మన మత్స్యకార సంపద అయినటువంటి ఈ చేపలను, అదేవిధంగా మిగిలినటువంటి ఈ ఏదైతే సీ ఫుడ్ ఉంటుందో వాటన్నిటిని కూడా తరలించుకొని వెళ్ళడమే కాకుండా మన మత్స్యకారుల పైన దాడులు చేస్తూ మన బోట్లను ధ్వంసం చేసేటువంటి 4 కారైకాలకు సంబంధించినటువంటి తమిళనాడు పుదుచ్చేరి బోట్లను 6 నెలల ముందు ఇటు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ జువ్వలదిన్న తీర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారులు పట్టుకొని ప్రాణాలకు తెగించి వాటిని నిలువరించి నిర్బంధించి పోలీసులకి అందుబాటులో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా సమాచారం అందించడమే కాకుండా కేసు కూడా నమోదు చేయాలని చెప్పి కూడా కేసు కూడా నమోదు చేసి వీళ్ళ ఆధీనంలోనే ఇదే హార్బర్లోనే ఉంచుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎన్నో ఏళ్లగా ఉండేటువంటి ఈ సమస్య, అంటే ఇటు తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్ వాటర్ బార్డర్గా కూడా చెప్పాలి, సముద్ర తీర ప్రాంతంలో బార్డర్లలో తరచూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. పెద్ద ఎత్తున మత్స్య సంపద ఆంధ్రప్రదేశ్లో నుంచి కూడా వాళ్ళు దోచుకొని వెళ్తూ ఉంటారు. దీనిపైన అనేక మార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఎక్కడ చర్యలు చేపట్టలేదు. కనుకే తామే స్వయంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి 4 బోట్లను బంధించడమే కాకుండా ఆ తమిళనాడుకి సంబంధించినటువంటి మత్స్యకారులను కూడా అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా కొన్ని సమావేశాల అనంతరం కూడా వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది. అయితే ఆ బోట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని చెప్పి కూడా కరాఖండిగా తేల్చి వీళ్ళందరూ కూడా మత్స్యకారులు ఏదైతే 164 గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే తమ స్వలాభం కోసం తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాల నేపథ్యంలోనే ఇటు తమిళనాడు ప్రభుత్వం కనుక వీళ్ళని కోరిందో తెలియదు, లేక తమిళనాడు ప్రభుత్వానికి ఇక్కడ ఉండేటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్వయంగా వాళ్ళే హామీ ఇచ్చారో తెలియదు. కానీ 2 రోజుల వ్యవధిలోనే మంత్రి లోకేష్ పర్యటన ముగించుకున్న వెంటనే కూడా ఆ 4 బోట్లను అంటే మాయం చేసి వాళ్ళకే అప్పచెప్పేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది కాస్త పూర్తిగా వివాదమే కాకుండా ఉద్రిక్తమైనటువంటి వాతావరణము ఈ మత్స్యకార గ్రామంలో నెలకొలింది. అయితే ఆ బోట్ల మాయం వెనుక ఉన్నటువంటి వ్యక్తుల్ని తెలుసుకోవడానికి వీళ్ళందరూ కూడా ఏకమయ్యి
పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలు కలిసి ఏకతాటిపైకి వచ్చి ఒక సమావేశం అదేవిధంగా విచారణ కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ 4 బోట్ల కోసము ఇటు భద్రతగా ఉన్నటువంటి తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మత్స్యకారులే కొంతమంది వ్యక్తులు లాలూచీపడి ఇటు అధికారులు అటు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రస్తుతము రాజ్యసభ సభ్యుడిగా ఉండేటువంటి బీదా మస్తానరావు అదేవిధంగా ఆయన సోదరుడు బీదా రవిచంద్ర యొక్క ఆదేశాలతో మంత్రి నారా లోకేష్ తెలియజెప్తేనే తాము కూడా లొంగిపోయి 20 లక్షలకు ఆశపడి ఆ తమిళనాడు బోట్లను వదిలిపెట్టడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినట్లు మత్స్యకార గ్రామాల్లో ఉండేటువంటి పెద్ద కాపులుగా ఉండేటువంటి భద్రత వహిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులే ఒప్పుకోవడం జరిగింది. సో దీంతో కూటమి ప్రభుత్వం ఇటు తమ ఆస్తి అయినటువంటి ఈ హార్బర్ను ప్రైవేటు పరం చేస్తూనే ఇంకోవైపు తీరనటువంటి ద్రోహాన్ని తలపెట్టింది, నమ్మక ద్రోహం చేసింది అని తలుచుకుంటేనే మత్స్యకారులు ఒక్కసారిగా కూడా ఆగ్రహ ఆవేశాలు కంట్రోల్ అవ్వడం లేదు. ఇందులో ఖచ్చితంగా బీదా మస్తాన్ అదేవిధంగా బీదా సోదరుల యొక్క పాత్ర ఉందని తాము పూర్తి స్థాయిలో నమ్ముతున్నాము అని చెప్పి ఒకంత సాక్ష్యాధారాలతో కన్ఫర్మ్ చేసుకున్నటువంటి ఈ మత్స్యకార కుటుంబాలు అదేవిధంగా మత్స్యకార గ్రామాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి 3 రోజుల పాటు కంటిన్యూస్గా ఒక సమావేశం నిర్వహించుకున్న తర్వాత చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది, మత్స్యకారుల ఆస్తి అయినటువంటి హార్బర్ను ప్రైవేటు పరం చేస్తూ మరోవైపు తమ స్వలాభం కోసం వీరు ఎంతో కష్టపడి తమ ప్రాణాలకు తెగించి పట్టుకున్నటువంటి 4 బోట్లను వదిలిపెట్టేసినట్టు ఉదంతాలు 2 ఏకకాలంలో తీసుకున్నటువంటి చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి ఒక మచ్చలాగా మిగిలిపోతుంది అన్నది మత్స్యకారుల నుండి వినపడుతున్నటువంటి విమర్శగా ప్రధానమైనటువంటి విమర్శగా కూడా చెప్పాలి. ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటీకరిస్తూ ఉండటంతో ఆందోళన చెందుతున్న మత్స్యకారులకు భరోసా ఇచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం జువ్వలదిన్న రానున్నారు. ఉదయం తాడేపల్లిలో బయలుదేరి జువ్వలదిన్న వచ్చాక హార్బర్ను జగన్ పరిశీలిస్తారు. తర్వాత నారా లోకేష్ శంకుస్థాపన చేసిన సాగర్ డిఫెన్స్ స్థలాన్ని కూడా జగన్ పరిశీలిస్తారు. అనంతరం మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. ఆందోళన చెందుతున్న మత్స్యకారులకు జగన్ భరోసా ఇవ్వనున్నారు. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా ఏర్పడ్డటువంటి సమస్యలు అదేవిధంగా ప్రైవేటీకరణను విన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెలించిపోయారు. తన విచారణ కూడా వ్యక్తం చేయడంతో పాటు తాను హయాంలో తీసుకొని వచ్చినటువంటి ఈ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బరు ప్రైవేటీకరణ జరగడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, అదేవిధంగా మత్స్యకారులకి అండగా నిలుస్తానని చెప్పి కూడా ఆయన స్వయంగా హామీ ఇవ్వడానికే ఇక్కడికి అంటే జువ్వలదిన్న హార్బర్కి స్వయంగా విచ్చేస్తానని చెప్పి కూడా ఇప్పటికే మత్స్యకారుల నాయకులకి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రేపు ఉదయం 9:45 ప్రాంతానికి జువ్వలదిన్న హార్బర్ కేంద్రంగా ఉండేటువంటి పక్కనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో హెలిప్యాడ్ వద్దకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోవడం జరుగుతుంది. అయితే హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంతమంది మత్స్యకార నాయకులు వెళ్ళి స్వాగతం పలికి ఇటు హార్బర్లో ఏదైతే ప్రైవేటీకరణకు కేటాయించినటువంటి 29.5 ఎకరాల భూమి ఏదైతే ఉందో దాని దగ్గరికి తీసుకొని వెళ్ళి మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మత్స్యకారులకు తలపెడుతున్నటువంటి ద్రోహాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలా ప్రైవేటీకరణ జరుగుతున్నటువంటి భూమిని పూర్తిగా పరిశీలించిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులతోనే తిరిగి హార్బర్ నుండి కూడా ఈ సభా ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 2,000 మందికి పైగా మత్స్యకారులతో ఇక్కడ ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏదైతే తన హయాంలో తీసుకొని వచ్చి మత్స్యకారులు మెరుగైన జీవనశైలి కోసం అందించినటువంటి ఈ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ను ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ప్రైవేటు పరం చేస్తుంది, ఆ ప్రైవేటీకరణ చేసిన తర్వాత తమకు ఒరిగేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడానికి ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు మత్స్యకార నాయకులు కూడా స్వయంగా పాల్గొని ఈ సభా ప్రాంగణాన్ని ఇటు ముస్తాబు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగేటువంటి ఈ ముఖాముఖి కార్యక్రమంలో ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలు ఏదైతే ప్రైవేటీకరణ అంశంతో పాటు తమిళనాడు బోట్లు ఏ విధంగా మాయం కాబడ్డాయి, ఏ విధంగా ఇటు నమ్మక ద్రోహం అదేవిధంగా ద్రోహానికి కూటమి ప్రభుత్వ నాయకులు అదేవిధంగా బీదా సోదరులు చేయడం జరిగింది అనేటువంటి అంశాలతో పాటు ప్రైవేటీకరణ అంశాన్ని పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా దాన్ని నిలుపుదల చేసి ప్రైవేటు కంపెనీకి ఇప్పటికే కేటాయించబడి అదేవిధంగా శంకుస్థాపన చేయబడ్డటువంటి భూమి ఏదైతే హార్బర్ భూమి ఉందో తిరిగి
తమకే అంటే మత్స్యకారుల ఆస్తిగానే నెలకొల్పే విధంగా ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి, అందుకోసం ఏ విధమైనటువంటి నిరసన అదేవిధంగా కార్యక్రమాలను వ్యక్తం చేయాలనేటువంటి అంశాలను పూర్తిగా కూడా ఈ ముఖాముఖి కార్యక్రమంలో నిర్వహించేటువంటి అంశాలుగా కూడా ఇక్కడ ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. దాదాపు ఈ ఇంటరాక్షన్ తర్వాత వారికి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఒక వే అంటూ దొరుకుతుందని చెప్పి కూడా మత్స్యకార సంఘ నాయకులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అంటే దాదాపు 20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ నమ్మక ద్రోహం అదేవిధంగా ప్రైవేటీకరణ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అనేక సమావేశాలు నిర్వహించుకున్నప్పటికీ తాము ఇంకా ఒక సిచ్యువేషన్లో క్లారిటీకి రాలేదు. తమకు ఏదైతే ఒక వరంలా తమకు సంబంధించినటువంటి ఒక ఆస్తిలా తమ కోసం ఆలోచన చేసినటువంటి నాయకుడు వద్ద ఈ సమస్యలను ఈ అంశాలను ఉంచి ఆయన ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తున్నారో అదేవిధంగా ఆయన ఏ విధమైనటువంటి హామీ మత్స్యకారులకు కల్పించబోతున్నాడు అనేటువంటి అంశాలను విన్న తర్వాత తిరిగి ఒక రెండు మూడు రోజులు తమ గ్రామాల్లో ఒక సమీక్ష సమావేశాలు నిర్వహించుకున్న తర్వాత ఇటు కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా సముద్ర తీర ప్రాంతంలోనికి రానివ్వకుండా అడ్డుకోవడంతో పాటు ఇటు ప్రైవేటీకరణకు గురైనటువంటి మత్స్యకారుల సంపద హార్బర్లో ఉన్నటువంటి భూమిని తిరిగి లాక్కునేటువంటి ప్రయత్నంలో ముందడుగు వేయడానికి ఒక నిర్ణయానికి మత్స్యకారులు రానున్నటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా ఇటు జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా కూడా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ సాక్షి టీవీ, జువ్వలదిన్న.